అందరికీ నమస్కారం. వైసీపీ పార్టీ ముస్లిమ్స్కి మద్దతుగా వక్ఫ్ బిల్లుపై ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్ళింది. వివరాల్లోకి వెళ్తే వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి విడిపోయి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే వైసీపీ పార్టీని స్థాపించి కాంగ్రెస్కు దూరంగా ఉంటూ వైసీపీ రాజకీయాలు నిలిపి వైసీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పదంలో తీసుకొచ్చి అధికారం కూడా చేపట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 పీరియడ్లో బీజేపీకి దగ్గరగా ఉండి బీజేపీకి సపోర్ట్ చేస్తూ అనేక బిల్లుల మీద బీజేపీకి సపోర్ట్గా నిలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు నడిచాయి. ఎప్పుడు 1924 పీరియడ్లో. తర్వాత జరిగిన 24లో ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిపి కూటమిగా ఏర్పాటయ్యి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చిన కాడి నుంచి బీజేపీ పెద్దలు తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి సహకరిస్తూ ఉన్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలోని బీజేపీకి దూరంగా జరుగుతూ వస్తున్నారు. అంతేకాకుండా వైసీపీలో ఉన్న నెంబర్ 2గా చలామణి అవుతున్న విజయసాయి రెడ్డి గారిని బీజేపీ పెద్దలు వైసీపీ నుంచి విడదీసి వాళ్ళ పంచం చేర్చుకున్నారనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ నాయకత్వం మీద అనుమానం ఉంది. అది కూడా ఒక పాయింట్ అవ్వచ్చు. అంతేకాక ఇటీవల జరిగిన వక్ఫ్ బిల్లులో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసింది వైసీపీ పార్టీ. బీజేపీ పార్టీకి వక్ఫ్ బిల్లులో వ్యతిరేకంగా ఓటు వేసి ఆ బిల్లు విషయంలో ముస్లింల మనసుని చూగొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్ అంతా కూడా మెజారిటీ ముస్లిమ్స్ వైసీపీ పార్టీకి మద్దతుగా ఉన్నారు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ బిల్లు విషయం మీద బిల్లుకి అన్ని పక్షాలు కలిపి మద్దతు ఇవ్వడంతో బిల్లు పాస్ అయింది. ఇక్కడ లోక్సభను రాజ్యసభలో కూడా. అలాంటి పరిస్థితి ఇది తప్పు అని చెప్పి వైసీపీ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇది వక్ఫ్ బిల్లుకు రద్దు చేయమని, పాస్ అయిన బిల్లుని రద్దు చేయమని, అది తప్పులు ఉన్నాయి, దాన్ని ఇది కరెక్ట్ కాదు అని ముస్లిమ్స్కి మద్దతుగా దేశంలోనే ఫస్ట్ ఈ బిల్లుకి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసిన పార్టీ వైసీపీ పార్టీ. ఇప్పుడు మిగిలిన పార్టీలు కూడా ఫైల్ చేస్తానే, అయితే వాటన్నిటికన్నా కూడా ముందుగా ఫైల్ చేసిన పార్టీ వైసీపీ పార్టీ వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా. అలాంటి పరిస్థితి ముస్లిమ్స్కి మద్దతుగా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఈ వక్ఫ్ బిల్లు మీద వైసీపీ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమికి జగన్మోహన్ రెడ్డి గారు దూరం జరుగుతూ ఉన్నట్టు ఉంది. దానికి కారణం ఏంటి, అటు విజయసాయి రెడ్డి గారు, ఇటు వక్ఫ్ బిల్లు, ఇకపోతే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారు కేంద్రంలోని బీజేపీ పెద్దలు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు నిదానంగా దూరం జరిగి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి దగ్గరయ్యే పరిస్థితులు ఉన్నాయనేది మనకు అర్థమవుతూ ఉన్నది. రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూద్దాం. త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమి దగ్గర అవుతారనేది మనకు కనిపిస్తూ ఉన్న సమాచారం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.